లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 11. ఫర్ హీ ఈస్ ప్రేయింగ్. ప్రార్థనా శక్తి అన్నిటికన్నా గొప్పది. అన్ని కార్యాల్లోనూ ప్రార్థనా కార్యం అత్యంత మరియు కష్టమైనది కూడా. ప్రార్థన దేవుణ్ణి ఘనపరుస్తుంది, మహిమపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అననీయ భయాన్ని తొలగించేందుకును, పౌలు ప్రస్తుత పరిస్థితిని గురించి అననీయకు తెలియజెప్పేందుకును ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్న ఒకే ఒక్క మాటను దేవుడు ఉపయోగించాడు. ఈ మాట పౌలు జీవితం దేవునిచే ఏర్పరచబడిన సాధనముగా మారింది. పౌలు యొక్క జ్ఞాన వివేకములు, విద్యార్హత, గొప్ప సంస్కృతి, వనరులు ఇవేమీ పౌలును నాయకుడిగా చేయలేదు గాని శక్తి కలిగిన ప్రార్థన అనే విశిష్టమైన గుణం పౌలును దేవుని కొరకు శక్తివంతమైన నాయకుడిగా చేసింది. అంత శక్తి ప్రార్థనలో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో కూడా విజయానికి ప్రార్థన తప్ప వేరే నిబంధనలు లేవు. సో మై డియర్ ఫ్రెండ్, గాడ్ హియర్ ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ అండ్ గాడ్ డిలైట్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ద అప్రైట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చేతుల యొక్క కష్టాన్ని, నైపుణ్యాన్ని, మనసు యొక్క ఆలోచన శక్తిని, వివేకాలను పవిత్రపరచగలిగేది కేవలం ప్రార్థన మాత్రమే. అటువంటి ప్రార్థనా పరులుగా మీరు మారాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు ప్రార్థించడం నేర్పించండి. యేసయ్యా, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయం ప్రార్థనా హృదయంగా మారుటకు కృప చూపుమని సింహాసనాసీనుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.